నా పేరు ఘన. మా కుటుంబానికి ఊర్లో బాగా పలుకుబడి ఉంది. బీటెక్ పూర్తి చేసి ఖాళీగా మా ఊరి లోపల 100 మంది స్నేహితులతో హాయిగా తిరుగుతునేవాడిని. ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే అందరికంటే ముందు నేనే కనిపించేవాడిని. కానీ నిజంగా నా మనసులో ఏదో తెలియని వెలితి. అన్ని వేళలా అందరి మధ్యలో ఉన్న ఒంటరితనమే నన్ను వెంటాడేది. ఎంతమంది చుట్టూ ఉన్న నిజమైన సంబంధం మాత్రం కనిపించేది కాదు. ఒకరోజు నేను ప్రమాదవశాత్తు బైక్ మీద నుండి పడిపోయాను. కాలికి తీవ్రమైన గాయం అయింది. నన్ను అలా రోడ్డు మీద పోతున్న కొంతమంది హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి వరకు రోజు నాతోటి మాట్లాడే స్నేహితులు ఒక్కరొచ్చి పరామర్శించలేదు. సరే అని నేనే ఫోన్ చేశాను. ఇక్కడ ఎవరికీ ఖాళీ లేదు, వచ్చేది వీల్లేదు అని చెప్పి అందరూ ఫోన్ పెట్టేశారు. ఆ సమయంలో నా కాలేజీ మేట్ నాగా నా దగ్గరికి వచ్చాడు. కాలేజ్ డేస్లో నాతో చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి. మేమిద్దరం పెద్దగా మాట్లాడుకునేవారం కూడా కాదు. కానీ నా పరిస్థితి గురించి ఎవరో చెప్తే విని వెంటనే ఆసుపత్రికి వచ్చాడు. అన్ని అవసరాలు చూసుకున్నాడు. 3 రోజులు నా పక్కనే కూర్చున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నీకు నాకు అంతగా పరిచయం లేదు కదా నాగా, ఎందుకు నా కోసం నీ విలువైన సమయం వృధా చేసుకుంటున్నావని అడిగాను. అప్పుడు నాగా నవ్వుతూ చెప్పాడు, స్నేహం అంటే ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో కాదు గన, ఎవరు అనవసర సమయంలో ఉంటారో అదే నిజమైన స్నేహతత్వం. స్నేహం అంటే ఎంతకాలంగా తెలుసు అనేది కాదు గన, కష్టంలో ఎవరు నీ పక్కన ఉంటారో అదే నిజమైన స్నేహం. ఆ మాటలు నా హృదయంలోకి నేరుగా ప్రవేశించాయి. తర్వాత నాకు అర్థమైంది, మనం 10 మందితో ఉన్నా 100 మందితో ఉన్నా మనకు కష్టం వచ్చినప్పుడు ఒక్కడు మాత్రమే నిలబడతాడు. ఆ రోజు నుండి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. ఫేస్ వాల్యూతో కాదు, మనసుతో మెలగడం నేర్చుకున్నాను. నాగా నా జీవితానికి మార్గదర్శకుడయ్యాడు.